థ్యాంక్స్ ఫర్ ఆల్ ఫర్ కమింగ్ దిస్ మీటింగ్. అనుకున్నది ఏంటంటే అక్కడనే ఫంక్షనల్ కార్డ్ని అరేంజ్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే వాళ్ళు అబ్జెక్షన్ చెప్పిండ్రు 3 o'clock తర్వాత మనం అక్కడ కలుసుకుందాం. ఎవరెవరికి ఏదైతే వర్క్స్ అప్పచెప్పడం, మీ యొక్క ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మీరు తీసుకోవడం జాబ్ లాగా, దానికి 3 తర్వాత కలుసుకుందాము. ఇప్పుడు ఏదైనా పిచ్చపాటి ఏదైనా మాట్లాడుకుందామని కూర్చున్నాము. ఒక విజయవంతంగా మనం రేపటి కార్యక్రమాన్ని సక్సెస్ చేసి 1000 members గ్యాదర్ చేస్తూ వాళ్ళందరికీ మనం దిశ నిర్దేశం కల్పించాలనే ఉద్దేశంలో నెట్వర్క్ కాకుండా ఒక ఎంటర్ప్రీనర్షిప్ లాగా చాలా సంవత్సరాల నుంచి చాలామంది ఆలోచిస్తున్నారు, కానీ ఆచరణలో పెట్టేవాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు. వైనాటి దాంట్లో కూడా మనం ఎందుకు చేయకూడదు? ఇప్పుడు 20 years బ్యాక్ 15 years బ్యాక్ నేను ఆలోచించింది మెడ్ ప్లేస్ అపోలో స్టైల్లో మనం ఎందుకు పెట్టకూడదు? బడా వ్యాపారస్తులే కాకుండా బడా ఇండస్ట్రియలిస్టులే కాకుండా సామాన్య మానవులు మనలాంటి వాళ్ళని కూడా పెట్టాలనే ఉద్దేశంలో నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ బోత్ ఇన్ మెడికల్ అండ్ నెట్వర్క్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి ఒక ఆలోచన విధానానికి కార్యరూపం తీసుకొచ్చి చేసింది తడుగా మన సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో మొదలైనటువంటి ఈ విజయం పరంపర. మీరందరూ కూడా లైక్ మైండెడ్ దొరకడం నాకు అదృష్టం. అట్ ద సేమ్ టైం నాతోటి కలిసి నడుస్తూ నాతో జర్నీ చేస్తున్నందుకు మీ అందరికీ సర్వదా కృతజ్ఞత ఉంది. అభినందనలు, శుభాభినందనలు. చెప్పాల్సింది ఏం లేదు సార్, మనం కలిస్తే గెలుస్తాం అనే నాని ఎలా ఉంటుందో మీరందరూ పాత కంపెనీలు అవ్వచ్చు, వేరే కంపెనీలు అవ్వచ్చు, ఆల్మోస్ట్ ఆల్ నేను కూడా కొంత కింద పడుతూ పైకి లేస్తూ వచ్చిన వాడిని. మీరు కూడా కొన్ని కంపెనీలను పెట్టి లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇలా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లాభం రాకపోయినా కూడా నష్టం రాకూడదనే ఉద్దేశంలో లైబిలిటీ లేకుండా వాళ్ళు కట్టినటువంటి 2500కు మనం ఇమ్మీడియట్లీ ఉపయోగపడే ప్రోడక్ట్. ఇంతకాలం ఎన్నో నెట్వర్క్ మార్కెటింగ్ వల్ల ఉపయోగం ఉన్నా లేకపోయినా, అది పని చేయకపోయినా కూడా వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్ను బలవంతంగా తీసుకొని ఏదో ఇన్కమ్ వస్తున్న ఉద్దేశంలో ఆపర్చునిటీ చేయడం జరిగింది. మనకి విలువైన కాలాన్ని కోల్పోవడం జరిగింది. అన్నిటికంటే విలువైనది ఈ కాలం కాబట్టి తిరిగి రాదు. నేను కూడా నా జీవితంలో కూడా చాలా కాలాన్ని నెట్వర్క్ ఉంటుందని కోల్పోయాను. అంటే నేను కోల్పోయిన ఉద్దేశం వేరు. నేను అనుకుంటే ఒక 6 నెలల్లో నా లైవ్లీహుడ్ని సెట్ చేసుకోవడానికి నాకు 6 నెలల టైం పడుతుంది. కానీ నేను 16 సంవత్సరాల దీన్ని ఏందో చూద్దాం. ఎంటర్ అయినా ఇట్లా ఏదో విధంగా అనుకుంటున్నా ఎంటర్ అయినాం. నాకు యాక్చువల్గా మెడికల్ ప్రొఫెషనల్ స్టడీ పరంగా అయితే నాకు ఉన్న డ్రీమ్ ప్రకారం నేను LLB కంప్లీట్ చేసి అడ్వకేట్గా ఉండాల్సింది. చిన్నప్పటి నుంచి బిజినెస్లో ఉన్నందుకు బిజినెస్లో వచ్చేసి మెడికల్ బ్యాక్గ్రౌండ్లో సెటిల్ అయిపోయిన నేను తర్వాత అనుకున్న కారణాల వల్ల నెట్వర్క్కి వచ్చేసి దీంట్లో ఉన్నటువంటి బ్యూటీని, దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను రెండింటిని కూడా ఆలోచించి అర్థం చేసుకొని 16 సంవత్సరాలు ఏదో విధంగా దీంట్లోకి వెళ్ళి మనం ప్రేమ బయటపడడం కాకుండా మనతో పాటు ఉన్నటువంటి నెట్వర్కర్స్, ఆల్ నెట్వర్కర్స్ వాళ్ళకు ఒక రూపం కల్పించాలి, దీనికి ఒక సంస్థాగతంగా నిర్మాణం ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో ఎట్ ద సేమ్ టైం పార్లమెంట్లో కూడా పెద్దలు ఆలోచిస్తున్నారు. దాని విషయంలో డ్రాఫ్టింగ్ వరకు వచ్చింది. మన రామ్విలాస్ పాస్వాన్ గారు ఉన్నప్పుడు రాజ్యసభలో అది డ్రాఫ్ట్ రూపంలో ఇంకా అట్లనే ఉన్నది. అది ఎప్పుడైతే లోక్సభలోకి వచ్చి బిల్ అవుతుందో అప్పుడు మనం కూడా ఇంత బిజినెస్ లాగానే లీగల్గా బహిర్గతంగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈవెన్ మనకున్నటువంటి జ్ఞానంతో కావచ్చు, మనకు తెలివితోటి కావచ్చు, నెట్వర్క్ అనేదాన్ని మనం ఒక ఇంటర్నల్ మార్కెటింగ్ సిస్టమ్ తీసుకొని ఎక్స్టర్నల్గా మన మెడికల్ స్టోర్స్ యొక్క విధాన రూపంలో ఎంటర్ప్రీనర్స్గా తీర్చిదిద్దే అవకాశం, ప్లింటీ ఆఫ్ అవకాశాలు ఉన్నాయి మెడికల్ షాప్స్ కావచ్చు, హోల్సేల్ బిజినెస్ కావచ్చు, రిటైలింగ్ కావచ్చు. ఈ విధంగా దాంట్లో ఉన్నటువంటి అవకాశాలని అందరికీ పంచాలనే ఉద్దేశంలో నేను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక సెల్లింగ్ ప్రోడక్ట్ కాదు, బేసికల్ ఇది అందరం మనం 50 సంవత్సరాల 60 సంవత్సరాల నుంచి కొంటున్న బయింగ్ ప్రోడక్ట్ ఇది. కాబట్టి మనకి ఈజీ అవుతుంది. మీరు ఎక్కడికి పోయినా కూడా ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకే తెలుస్తుంది, నేను చెప్పేది ఏం లేదు. యాక్సెప్టెన్సీ ఎక్కువ వస్తున్నది. ఇంతవరకు నెట్వర్క్ మార్కెటింగ్ అని పేరు చెప్తే భయపడి పారిపోయే రోజుల నుంచి మనం సో ఇలాంటి అలోపతిలో వచ్చిన ఫస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పడం వల్ల ఎప్పుడైనా కూడా 2700 అనేది లైఫ్లో ఎప్పుడైనా వాడుకునేదే కదా అనే ఉద్దేశం అందరూ యాక్సెప్టెన్స్ వస్తుంది. అది మీకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే మనం అనుకున్నట్టు కాకుండా దీంట్లో
ఆ బూస్టర్ ప్లాన్ చేయబట్టి ఇన్వెస్టర్లు ఎక్కువ వస్తున్నారు. ఇక్కడ నుంచి అంటే సాయంత్రం మాట్లాడుతుంది ఇంకా బిఫోర్ తంబాలా ఆఫ్టర్ తంబాలా అనేది క్లియర్గా మీకు ఒక చూపెడతాను. ఒక వే రూట్ మ్యాప్ అని వస్తుంది. మనకు కావాల్సిన టీం కావాలి. మన ఆలోచన కూడా టీం 100, 130 కోట్లు 140 కోట్లు ఉన్న ప్రజానికంలో 1-3% నెట్వర్క్లో ఉన్నాము. ఆ నెట్వర్క్ అనేది ఎంత తక్కువ చేస్తున్నామో అంత రోజులు ఎక్కువ అవుతుంది. అంటే అంత అన్ఎంప్లాయ్ ఉన్నారు. పాజిటివ్ కంటే నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది. ఆ విషయంలో దీన్ని మనం జాగ్రత్తగా చేసుకుంటూ ఇంటర్నల్గా బైనరీని కానీ మన యొక్క రిఫరల్ మార్కెటింగ్ కానీ కొనసాగిస్తూ బహిరంగంగా మనం ఈ మెడికల్ స్టోర్ సంబంధించినట్టు అందరూ ఇస్తున్నారు. ఆల్ కంపెనీస్ ఇస్తున్నారు. 6 లెవెల్ అన్ని వ్యవస్థలు ఇస్తున్నాయి. క్యాష్ బ్యాక్లు కావచ్చు, వేరే డిస్కౌంట్లు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇస్తారు. బట్టల షాప్ వాడు ఇస్తాడు, గోల్డ్ షాప్ వాడు ఇస్తాడు, అందరు ప్రతి ఒక్కరు ఇస్తుంటారు. కానీ ఈ నెట్వర్క్ అని చెప్పి మనం చేయడం వల్ల ఇది లీగల్ కదా అనే దానికి మనం చెప్పే సమాధానం ఒకటే. ఇల్లీగల్ చేయకపోయినది అది ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి సమస్య. ఇల్లీగల్ అని వాళ్ళు అనుకుంటే బాధ్యతగా బ్యాన్ చేయొచ్చు. లీగల్ అనుకుంటే డ్రాఫ్ట్ ఉన్నది. డ్రాఫ్ట్ ప్రకారం వాళ్ళు బిల్లు తీసుకెళ్ళవచ్చు, నైట్ పని తీసుకెళ్ళవచ్చు. అటు చేయకుండా అమాయకులని అన్ఎంప్లాయీస్ని వాళ్ళు ఎట్లా ఉన్నారో అట్లే ఉంచి వాళ్ళ పబ్బం కలుపుకుంటున్నారు. అంత పొలిటికలైజ్ చేసి మాట్లాడేంత కాదు, కానీ మన స్టైల్లో మనం పోవడానికి మాత్రం చాలా మార్గాలు ఉన్నాయి. మనం ప్రతి చోట లీగల్గానే వెళ్తున్నాం. మెడికల్ స్టోర్స్ కావచ్చు, ఏదైనా ఒకటి లీగల్గా లేకుండా మనం ముందు అడిగేము. కాకపోతే ఒకటి ఈ బైనరీ అనే కాన్సెప్ట్ను అందరికీ చైన్ సిస్టమ్ అని ఒకరిని ఇరికించడం అనేది అది ఒకటి అయిపోయింది. ఒక రూమర్ ఎట్లా అయిపోయిందంటే కొంతకాలంగా జరిగినటువంటి ఒక అనుభవాల పరంగా అందరూ కూడా దీన్ని కొంచెం ఆశ్రయించుకునే సిస్టంలో ఉన్నాం. కాబట్టి దాన్ని ఎంత మంచిగా, ఎంత అందంగా, ఎంత అపురూపంగా మనం తీర్చిదిద్దిస్తే వేరే వాళ్ళకి కూడా మనం మార్గదర్శకం అవుతాం. ఆ ఉద్దేశంలో నేనైతే మొదలుపెట్టాను. ఇప్పటివరకు మీరు అందరూ కూడా నాతో కలిసి వచ్చిన ఉద్దేశం కూడా అదే అనుకుంటా. వచ్చింది ఇన్కమ్ కోసమే కావచ్చు, కానీ ఒక ఇన్కమే కాదు, దీంట్లో ఉండాల్సింది ఒక నేమ్ అండ్ ఫేమ్ అనుకుంటుంది. మనీ ఎట్లా వస్తుంది, నేమ్ వస్తే దానికోసమే మాట్లాడుతున్నాం. దానికోసం ఇంత పెద్ద ఎత్తున కూడా ఖర్చు పెట్టి చేయడం. మామూలుగా అయితే ఏ నెట్వర్క్లు కూడా ఏదో ఎక్కడో కాడ షార్ట్గా ఎవరు తెలియకుండా చేసుకుంటూ వాళ్ళు నడిచినంతగా నడిచి తర్వాత అది క్లోజ్ అవుతుంది, లేకపోతే మెంబర్లు చేరితే మానుకుంటారు. ఆ విధంగా కాకుండా మనది డే బై డే ఏదో ఒక కొత్త రూపం సంతరించుకొని ముందుకు పోవడం తప్ప బిగినింగే ఉంటుంది తప్ప అంత ఉండదు. ఎందుకంటే ఫుడ్ అనేది డ్రగ్ అనేది ఫుడ్ లాగా వాడే పరిస్థితులలో అది ఆగిపోవడం అనేది జరగదు. అది దృష్టిలో పెట్టుకోండి. మీరు కూడా ఏంటంటే సీరియస్నెస్ అనేది కనబడుతుంది నాకైతే. అంటే ఇప్పుడు కాదు అనేది, మీలో కాదు అనుకున్న ఆల్మోస్ట్ 10,000 ఏవో ఐడీస్ ఉన్నాయి. కానీ దాంట్లో ఎంత మెంబర్స్ ఉన్నారు, ఆ ఎంత మెంబర్స్ ఏం చేస్తున్నారు, ఎన్ని కార్యక్రమాలను అనౌన్స్ చేస్తున్నా ప్రతిసారి. జూమ్కి వస్తే ఎట్లా ఉంటుంది, లేకపోతే బయట ఉన్న ప్రతి ఒక్కరు జూమ్లో కలవాలి. ఈ విధంగా చాలా ఏదో విధంగా మిమ్మల్ని ఉత్తేజపరచడానికి చేస్తూనే ఉంటాను. కానీ ఆ జూమ్లో 100 దాటలేరు, కొత్త వాళ్ళు రావట్లేదు. ఐడీలు మాత్రం పడుతున్నది, ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. దాన్ని ఒక్కదాన్ని మనం పునరాలోచించుకొని ఈవినింగ్ 3 తర్వాత సీరియస్గా మాట్లాడదాం. ఇప్పుడు ఏదంటే మీరు మా పిజ్జా పార్టీ డిస్కషన్